ఫ్రెండ్స్, దిస్ ఇస్ అప్పాజీ అడ్వకేట్. ఈరోజు మనం ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఏంటో చూద్దాం. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. ఇందులో కీలకమైన ఒక సెక్షన్ ఉంది, అదే సెక్షన్ 20. ఈ 20 ఏం చెప్తుందంటే చూడండి, సెక్షన్ 20లో క్లాస్ 1 మరియు క్లాస్ బి అంటే ఏ బి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఏబిలు ఏం చెప్తున్నాయంటే ఇది సెక్షన్ 20 రిలేటింగ్ టు కెనాబిస్ ప్లాంట్స్ అండ్ కెనాబిస్. ఓకే, కెనాబిస్ ప్లాంట్స్ మరియు కెనాబిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇందులో సెక్షన్ ఏ అండ్ బి. సెక్షన్ ఏ ఏం చెప్తుందంటే పంట పండించడం, ఓకే, ప్లాంట్స్ చేయడం, కెనాబిస్ ప్లాంట్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఈ సెక్షన్ 20A కింద పోలీసులు కడతారు. 20B ఏం చెప్తుంది, ఇందులో ప్రాపర్టీ ఏదైతే గంజాయి ఉందో ఈ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, అలాగే సేల్ చేయడము, అలాగే పర్చేజ్ చేయడము, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా సెక్షన్ బిలో 20 క్లాస్ బి కింద చెప్తున్నారు. క్లాస్ 1 క్లాస్ బి. ఓకే, ఇందులో మళ్ళీ ఈ రెండు ఎవరైతే చేస్తారో వీళ్ళకి సంబంధించి 10 years ఇంప్రూవ్మెంట్, 1 lakh rupees వరకు ఫైన్ వేస్తారు. ఓకే, ఇందులోనే సెక్షన్ 20AB, ఇందులో మళ్ళీ సెక్షన్ 1 క్లాస్ 1లో ఈ 10 years 1 lakh rupees చెప్తున్నారు. క్లాస్ బి ఉంది, మళ్ళీ సెక్షన్ 20 క్లాస్ ఏ క్లాస్ బి, మళ్ళీ బిలో సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 అనేవి యాడ్ చేశారు. సబ్ క్లాస్ 1 ప్రకారము 10 years 1 lakh rupees ఫైన్. ఓకే, అలాగే క్లాస్ 2లో మళ్ళీ రిలేటింగ్ టు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి అని ఉన్నాయి. సో ఇందులో దీన్ని నాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటారు. అంటే సెక్షన్ 20 క్లాస్ ఏ క్లాస్ బి, ఇందులో సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2. సబ్ క్లాస్ 2లో ఏ అనేది నాన్ కమర్షియల్ క్వాంటిటీ. నాన్ కమర్షియల్ క్వాంటిటీలో 1 year ఇంప్రూవ్మెంట్ విత్ ఫైన్ 10,000 దాకా ఫైన్ ఉంది. అలాగే క్లాస్ బి, ఇందులో ఇది కమర్షియల్ క్వాంటిటీ, అలాగే కమర్షియల్ క్వాంటిటీ 10 years 1 lakh rupees ఫైన్ ఉంది. అలాగే క్లాస్ బి చూడండి, కమర్షియల్ క్వాంటిటీ 20 years 2 lakhs వరకు ఫైన్ ఉంది. అర్థమైందా? ఎన్డీపీఎస్ యాక్ట్లో 1985 ఏం చెప్తుందంటే సెక్షన్ 20 కింద ఇది రిలేటెడ్ టు కెనాబిస్ మరియు కెనాబిస్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 20 చెప్తుంది. 20లో ఏ అనేది కెనాబిస్ ప్లాంట్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి సంబంధించి ఈ ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బి ఏం చేస్తుందంటే ఎవరైతే కెనాబిస్ పండించారో దీన్ని పండించిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, సీల్ చేయడం, పర్చేస్ చేయడం, గంజాయి కలిగి ఉండడం కూడా ఈ బి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ బికి సంబంధించి క్లాస్ 1 ఏదైతే ఉందో ఈ రెండుకి సంబంధించి 10 years దాకా ఇంప్రూవ్మెంట్ ఉంది, అలాగే 1 lakh rupees ఫైన్ ఉంది. అలాగే క్లాస్ 1. ఓకే, క్లాస్ 2లో మళ్ళీ సబ్ క్లాసులు ఉన్నాయి, ఎన్ని ఏబిసి అంది. ఏం చెప్తుంది, నాన్ కమర్షియల్ క్వాంటిటీ గురించి చెప్తుంది. బి ఏం చెప్తుంది, కమర్షియల్ క్వాంటిటీ విత్ 10 years ఇంప్రూవ్మెంట్ 1 lakh rupees ఫైన్. అలాగే క్లాస్ సి కమర్షియల్ క్వాంటిటీ అండ్ 20 years 2 lakhs ఫైన్. అసలు కమర్షియల్ క్వాంటిటీ నాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే, నాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 kgs కన్నా తక్కువ ఉంటే దాన్ని నాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటారు. 20 కన్నా ఎక్కువ ఉంటే కమర్షియల్ క్వాంటిటీ అని మనం చెప్తాం.
ఇది ఎన్డీపీఎస్లో సాధారణంగా పోలీసులు కట్టే సెక్షన్స్. అన్ని కేసుల్లో సాధారణంగా ఎన్డీపీఎస్ కేసులు అన్నింటిలో కూడా ఇవే సెక్షన్లో కడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.